ఏపీలో కూటమి ప్రభుత్వం పదవుల పంపిణీ ప్రారంభించింది. 3 పార్టీలకు సంబంధించిన నేతలతో 20 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టారు. వీరితో పాటు మరో 99 మందికి కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులను కూడా ఇచ్చారు. సామాజిక వర్గాల సమీకరణతో పాటు యువత, మహిళలకు పెద్దపీట వేశామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ, జనసేన నేతలతో మాట్లాడి నియామక పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే జనసేనకు చెందిన 3కి, బీజేపీలో 1కి పదవులిచ్చారు. అనకాపల్లి, నెల్లూరు రూరల్, మచిలీపట్నం, ఉండి నియోజకవర్గాలలో టికెట్లు ఇవ్వలేకపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు అబ్దుల్ అజీజ్, పీలా గోవింద్, మంతెన రామరాజు, కొనకళ్ల నారాయణ, పీతల సుజాత వంటి వారికి పదవులిచ్చారు. జనసేనకు చెందిన తమ్మిరెడ్డి శివశంకర్, తోట మెహర్ సీతారామ సుధీర్, వేములపాటి అజయ్ కుమార్లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులిచ్చారు. నమ్మకం పెట్టి ఈ బాధ్యతని భుజస్కంధాల మీద పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పచెప్పి చైర్మన్ గా నియామకం చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అనిమిని రవినాయుడికి శాప్ చైర్మన్ పదవి, ప్రకాశం జిల్లాకు చెందిన దామచర్ల సత్యకు ఏపీ మారిటైమ్ బోర్డు పదవిని ఇచ్చారు. పోలవరానికి చెందిన బొరగం శ్రీనివాస్ కు ఏపీ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్థిక సంస్థ పదవిని కట్టబెట్టారు. దీపక్ రెడ్డికి సీడ్ యాప్ చైర్మన్ గా పదవినిచ్చారు. ఏపీ మార్కెట్ ఫెడ్ కు కర్రోతు బంగారాజు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవినిచ్చారు. అనకాపల్లికి చెందిన పీలా గోవింద్ కు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఐఐసీ చైర్మన్ పదవిని ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు అప్పగించారు. బీజేపీకి చెందిన ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ కు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవిని అప్పగించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కుతుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి కింద మనందరము సోల్జర్స్, ఈ రాష్ట్ర బాగు కొరకు పనిచేస్తామని గట్టిగా నమ్మేవాళ్ళమే. సో పదవులు అలంకారం కాదు. చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో పనిచేయటమే ఒక గొప్ప మనకి బెనిఫిట్ అనే విధంగా మేమందరం భావిస్తున్నాము. సో 2047 విజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక భాగము కలిగేదానికి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నేను. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గొంతు విప్పి జైలుకు వెళ్లి తన్నులు తిని వచ్చిన వారిని కూడా విస్మరించారని పలువురు మండిపడుతున్నారు. కులాన్ని అడ్డుగా చూపి పదవులు ఇవ్వకపోతే పార్టీ కోసం ఎవరు పనిచేస్తారని మరికొంతమంది ప్రశ్నించారు. అదేవిధంగా జనసేనలో పదవులు పొందిన మరో 2 నేతలు ఎవరో కూడా తమకు తెలియదని జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు వివరిస్తున్నారు. బీజేపీలో అర్హులైన వారు చాలా మంది ఉన్నా వారెవరినీ కూడా ఆ పార్టీ హైకమాండ్ పదవుల కోసం సిఫార్సు చేయకపోవడం పట్ల ఆ పార్టీలో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమైంది. విజయదశమిలోపు అన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు నియమిస్తామని, ఆ సమయంలో మిగతా వారికి ప్రాధాన్యత ఇస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.